దేవుడికి స్తోత్రం. ప్రైజ్లా. ఆది కాండము 3వ వచనం మొదటి అచ్చులో చదువుతున్నాయండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులకు సర్పమునకు ఎత్తిగల ఏదైనా ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటల చెట్టులో దేని ఫలములకు దేనినకు మీరు తినకూడదు, దేవుడు చెప్పాను అని అడిగినక, అందుకు ఆ స్త్రీ, ఈ తోటలను చెట్టి ఫలములను మేము తినవచ్చని అంది. ఆ తోట మధ్యలను చెట్టి ఫలములకు దేవుడు మీకు సాగుకున్నట్లు వాటికి తినకూడదని, వాటికి ముట్టకూడదని చెప్పునని సర్పముతో అనను. శ్రీమన్ పెట్టారా, ఆదాం కూడా అవ్వ కూడా దేవుడు చెప్పాడు, 99 పండ్లు తినండి, ఒక్క పండు తినద్దు. ఆ ఒక్క పండు తింటే మనము సాతానికి చోటిచ్చినట్టు. ఏదో తోటలను తినండి, ఆ ఒక్క పండు తినద్దు అని ఆదాము చెప్పి వెళ్తే, ఈ స్త్రీ మరి ఆ పండు తింది. సర్పము సాతాను గాడు అడ్డొచ్చి తినొచ్చు అని అంటే, అది మనకి ఈ భూమి మీద నివసించలేకనే చేసేద్దామని ఎన్నో ఒత్తిడిగా చేశారు సాతాను. ఆ స్త్రీ తినేసింది. స్త్రీ తినగాకనే తన భర్త కూడా ఇచ్చింది. ప్రియమైన సోదరులారా, ఓ టైములోను మనం తినకూడదు, తింటే అది మనం చూడాలి, మంచి ఫలమా చెడ్డ ఫలమా, అది చెడ్డదా మంచిదా విత్తనం అని ఆలోచించాలి. మన కుటుంబంలోనూ మంచి జరుగుతాయి, చెడ్డ జరుగుతాయి. భర్త మంచి విషయాల మార్గంలో నడచ్చు, భార్య కూడా మంచి విషయాలను మార్గంలో నడచ్చు. ఇది కుటుంబం వ్యక్తి. భర్త చెప్పాడు, భార్య వెనకనే సాతాను మాటలు వినేసి ప్రవేశించి పండు తినేసింది. ఆ పండు తినుకుంటే మరి సాగు ఉండేది కాదు. మీకు సాగు అంటే అది ఎవరికైనా వస్తుంది. దేవుడి మాట అంటే బాగున్ను, మంచిదయ్యను. దేవుడి మాట వినలా, ఆదాము చెప్పి వెళ్ళిపోయాడు. అవ్వ తినగానే ఆదాముకు తినిపెట్టించింది. అప్పుడు ఇద్దరు పాపములు చేశారు. అది దేవుని శాపం కలిపోయింది. ప్రియమైన సోదరులారా, కుటుంబంలో అంతే, మనం ఎక్కడ చేసినా అంతే. కానీ దేవుని యందు విశ్వసించి ఆయన ప్రాణం పెట్టే దేవుడు మన ప్రాణం ఇచ్చాడు. అన్ని జంతువుల్లో చేశాడు, కానీ మన ఆత్మ అన్ని విధానాలు పెట్టి మనకిచ్చాడని మనం ఆలోచించి ఆ ఫలము తింటే మంచిదేను. కానీ పాపంలో మునిగిపోతే ఆ ఫలం తిన్నాం. ఏదైనా ఏమైనా మనం దేవుని నమ్ముకునే వాళ్ళు, విశ్వాసములు, దేవుడి మాట నడుచుకుంటే అంత మంచి ఫలం, మంచి అదృష్టములు అవుతాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్.